తిరుపతి దేవస్థానం లడ్డూ చరిత్ర. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదంగా అందించే లడ్డూ ప్రత్యేకత కలిగినది. ఈ లడ్డూ ప్రసాదం 300 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. చరిత్ర: మొదటిసారి 1715 ఆగస్టు 2న లడ్డూ ప్రసాదంగా అందించడం ప్రారంభమైంది. పల్లవుల కాలం నుండి ఈ లడ్డూ ప్రసాదం సంప్రదాయంగా ఉంది. విజయనగర రాజుల కాలంలో దీనిని మరింత ప్రాముఖ్యత పొందింది. 1940లో ప్రస్తుత గుండ్రటి ఆకారంలో లడ్డూ ప్రసాదం అందించడం ప్రారంభమైంది. తయారీ విధానం: లడ్డూ తయారీలో బేసన్ పిండి, చక్కెర, నెయ్యి, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, యాలకులు వంటి పదార్థాలు ఉపయోగిస్తారు. ప్రతిరోజు సుమారు 2.5 లక్షల లడ్డూలు తయారు చేస్తారు. లడ్డూ తయారీలో ఉపయోగించే పదార్థాల నిష్పత్తి, దిట్టం అనేక సార్లు సవరించబడింది. ప్రత్యేకతలు: 2009లో తిరుపతి లడ్డూకు భౌగోళిక సూచిక జిఐ హోదా లభించింది. లడ్డూ ప్రసాదం 3 రకాలుగా అందిస్తారు: ఆస్థానం లడ్డూ, కళ్యాణోత్సవం లడ్డూ మరియు ప్రోక్తం లడ్డూ. నాణ్యత నియంత్రణ: లడ్డూ తయారీలో ఉపయోగించే ప్రతి పదార్థం నాణ్యత పరీక్షలు చేయబడతాయి. లడ్డూ నెయ్యి, చక్కెర మరియు ఇతర పదార్థాల నాణ్యతను నిర్ధారించడానికి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తారు. తిరుపతి లడ్డూ ప్రసాదం భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ లడ్డూ ప్రసాదం స్వామివారి ఆశీస్సులుగా భావించి భక్తులు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంచుకుంటారు. ఇప్పటివరకు వీడియోని మీరు చూశారు అంటే మీకు నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.